తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత తీగల కృష్ణారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఆయన రాజీనామా లేఖ పంపించారు. తీగల కృష్ణారెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు తీగల. అప్పుడే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. తాజాగా ఆయన అధికారికంగా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. 2-3 రోజుల్లోనే తీగల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కాసేపటి క్రితమే తీగల కృష్ణారెడ్డి మాజీ మేయర్ గా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తీగల కృష్ణారెడ్డి తన పదవికి అలాగంటే తన పార్టీ సభ్యత్వానికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా ఆయన మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన రాజీనామా అయితే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుకు రాజీనామా పత్రాన్ని అందజేశాడు. అయితే ఈ మధ్య కాలంలో సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు ఆయనతో పాటు పలువురు తాజా ఎమ్మెల్యేలు అలాగే పలువురు సీనియర్ లీడర్లు గతంలో ఆయనతో పనిచేసినటువంటి నేతలు ఎవరైతే గతంలో టీడీపీ ఉన్నో వాళ్ళందరితో కలిసి ఆయన ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే మరో 2 నెలలు లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనేది స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల ఆయనే ఎక్కడి నుంచి పోటీ చేయడం కోసం ఆయన ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే అంతిమంగా చేవెళ్ళని ప్రచారం జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళకి నుంచి అవకాశం ఇస్తుందా లేదా మరొకరికి అవకాశం ఇస్తుందా అనేది మనకు భవిష్యత్తు తెలియ అవకాశం. అయితే ఇప్పటికే తీగల కృష్ణారెడ్డితో పాటు ఇప్పటికే బొంతు రామ్మోహన్ మొదటి మేయర్ గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ కావచ్చు, అలాగే ఫసీదును కూడా డిప్యూటీ మేయర్ గా ఆనాడు ఉండేటో ఇద్దరు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది లాంఛనంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇద్దరు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో ఆయన భార్యతో కలిసి ఇద్దరు కూడా ఈ మధ్యకాలంలో కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ పార్టీలో జాయిన్ అవుతారనే ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా నిన్న మనం చూసాం ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా నిన్న స్వయంగా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి బోకే ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేటువంటి ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే తీగల కృష్ణారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీద మంచి ప్రభావం చూపేటువంటి వ్యక్తి. ఆయన గతంలో రేవంత్ రెడ్డి అదే సమయంలో తీగల కృష్ణారెడ్డి ఇద్దరు కూడా టీడీపీలో గతంలో పనిచేసినటువంటి పరిస్థితిలో మనం చూసాం. గతంలో ఆయన మేయర్ గా కూడా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీగల కృష్ణారెడ్డి హైదరాబాద్ మేయర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. రీసెంట్ గా కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి సందర్భం టీఆర్ఎస్ లో కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది, టీడీపీలో కూడా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి బలమైనటువంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఖచ్చితంగా పార్టీకి బలోపేతం అవుతుంది. భవిష్యత్తులో జీహెచ్ఎంసీ ఎన్నికలే కావచ్చు, అదే సమయంలో లోక్సభ ఎన్నికలకు ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నటువంటి ఆలోచన ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి ఆయన పార్టీలో చేర్చుకునేందుకు దాదాపు సుముఖంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. నరేందర్, అంటే నిన్న నల్గొండ సభ సక్సెస్ అయింది. అంటే కార్యకర్తల నాయకుల్లో జోష్ నింపారు కేసీఆర్. అంటే ఆ తర్వాత కూడా జంపింగ్లు కొనసాగుతున్నాయి. అంటే తీగల పంపిన లేకపోయి బీఆర్ఎస్ అధిష్టానం స్పందించిందా? ఖచ్చితంగా ఇప్పటికైతే స్పందించే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది క్లియర్ గా. ఎందుకంటే సిటీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారన్నట్టు ప్రచారం జరగడం, అదే సమయంలో మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 4-5 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి నివాసంలో వెళ్లి కలవడం, ఇవన్నీ కూడా అధిష్టానానికి కోపాన్ని కలిగించినటువంటి పరిస్థితి. అయితే ఏదైనా విషయం ఉంటే రేవంత్ రెడ్డిని పర్సనల్ గా కాకుండా సెక్రటరియట్ లో కలవాలి, ఏదైనా మంత్రులను కలవాలి, కానీ ఇష్టానుసారంగా ఇట్లా కలవడం సరిగ్గా కాదని కూడా అల్టిమేట్ చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ కావచ్చు, లేదంటే మాజీ మేయర్ కావచ్చు, మాజీ డిప్యూటీ మేయర్ కావచ్చు, ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు స్వయంగా కలుస్తుండడం అనేది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిగుడిపడంగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది, పోయేవాళ్ళు పోనీ ఉన్నవాళ్ళు వాళ్ళ కర్మాన్ని కూడా కేటీఆర్ ఈ మధ్యలో డైరెక్ట్ గా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఎవరిని కూడా ఆపలేము, అధికారంలో ఉన్నప్పుడు పోవడం సహజం అనేటువంటి ధోరణిలో బీఆర్ఎస్ వర్గాలు కూడా ముఖ్య నేతలు కూడా అదే సమయంలో చెప్తున్నారు. చూడాలి, నల్గొండ సభ సక్సెస్ కొంత ఆ పార్టీ ఉన్నప్పటికీ కూడా అది కేవలం అది కేఆర్ఎంబి ఇష్యూలో కృష్ణానది జలాలకు సంబంధించిన ఇష్యూగానే వాళ్ళు పెట్టారు కాబట్టి అది లోక్సభ ఎన్నికలకు ఇది శంకరావంగా ఆ పార్టీ చూడట్లేదు. బట్ చూడాలి, ఇంకా భవిష్యత్తులో ఇంకెవరెవరు వెళ్తారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి బిగ్ షాట్లే వెళ్తారన్నట్టు ప్రచారం జరుగుతుంది. సిటీకి సంబంధించిన 1-2 ఎమ్మెల్యేలు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, అదే సమయంలో మిగతా ఉత్తర తెలంగాణకు సంబంధించిన మరొక ఎమ్మెల్యే కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా జగ్గారెడ్డి కూడా ఈ మధ్య కాలంలో చెప్పారు,
15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము గేట్లు తెరిస్తే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఇప్పటికే జగ్గారెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. జగ్గారెడ్డి దగ్గర లిస్టు ఉంటే మాత్రం దాన్ని పరిశీలించి ఏం చేయాలనే నిర్ణయాన్ని కూడా వస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే బీఆర్ఎస్ ఏదో కుదుపు చెప్పాలి. లోక్సభ ఎన్నికల నాటికి ఇంకా చాలా మంది మొన్న రీసెంట్ గా కూడా చూసాం, ఢిల్లీలో పెద్దపల్లి తాజా ఎంపీ కూడా ఆయన జాయిన్ కావడం జరిగింది వెంకటేష్. భవిష్యత్తులో ఇంకెంతమంది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు సిట్టింగ్ వాళ్ళు చేస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. నరేందర్, అంటే తీగలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? చెప్పలేము ఇప్పటికే, ఎందుకంటే ఆశావాదులు చాలా మంది ఉన్నారు. ఆయనకు సూట్ అయ్యేది కేవలం చేవెళ్ల ఒకటి అయ్యే అవకాశం ఉంది, లేదంటే మల్కాజ్గిరి నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా ఆయన చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సన్నిహితులు మాత్రం చేవెళ్ల వైపు ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. బట్ ఇప్పటికే కాంగ్రెస్ లో చాలా సీనియర్లు ఉన్నారు. కొంతమంది ఎంపీ టికెట్ ఆశ చూపిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యే టికెట్ దక్కని వాళ్లకు ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం చూసాం పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఆయన కూడా పార్టీలో చేరడం ఖాయమైనటువంటి పరిస్థితి. బట్ అందరినీ ఆలోచించిన తర్వాత ఇంకా షెడ్యూల్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన కొద్ది రోజుల్లోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. బట్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇది అయిపోవడంతో దాని తర్వాత ఈ వారం 15 రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఖచ్చితంగా ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, వారు ఇంకో మిగతా వాళ్ళని ఎక్కడ అకామిడేషన్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.